మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్. సో ఈరోజు మనం ఒక రెగ్యులర్గా చాలామంది ఇబ్బంది పడే ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాము. సో చాలామంది ఒబేసిటీతో మోర్ దెన్ 1 బిలియన్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ సఫరింగ్ విత్ ఒబేసిటీ అనమాట. సో ఇది ఇంకా ఫ్యూచర్లో 2025కి ఇంకా చాలా వరకు ఎక్కువ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని WHO కూడా చాలా సర్వేస్ చేసి చెప్పిందనమాట. సో మనము కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా చైల్డ్ ఒబేసిటీ కూడా చాలా ప్రివలెంట్గా ఇప్పుడు ముందుకెళ్తుంది. సో మనము చిల్డ్రన్ అట్ ద ఏజ్ ఆఫ్ వాళ్ళకి స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకి కూడా మనము ఈ ఒబేసిటీ అనే దానికి వాళ్ళు గురి కాకుండా చూడాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందన్నమాట. సో ఈ ఒబేసిటీ అడాలసెన్స్లో వచ్చే ఒబేసిటీ ముఖ్యంగా కొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, కొంతమందికి జెనెటిక్గా రావచ్చు, కొంతమందికి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా ఫ్యాట్స్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు, ఫైబర్ సరిగా తీసుకుంటూ ఉండరు. ఇలాంటి కారణాల వల్ల అయితే ఏమి, కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయితే ఏమి, స్ట్రెస్ వల్ల అయితే ఏమి, వ్యాయామం లేకపోవడం వల్ల అయితే ఏమి ఈ ఒబేసిటీ వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఒబేసిటీ గురించి ఆయుర్వేదంలో ఏమంటారంటే ఈ ఒబేసిటీని మేధో రోగము రాక అతి స్థౌల్యత అంటారనమాట. సో ఇది ఒక మహారోగంగా కూడా మహాగజంగా కూడా చెప్పబడింది ఒబేసిటీ. సో ఈ మహారోగం అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి దీనివల్ల. మనకందరికీ తెలిసిందే ఒబేసిటీ వల్ల ఒబేసిటీ ఉండడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ అయితే ఏమి, హైపర్ టెన్షన్, డయాబెటిస్ మెల్లిటస్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఒబేసిటీ వల్ల మనకు రావచ్చు. కాబట్టి ఒబేసిటీని మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఒబేసిటీని ముఖ్యంగా మనము ఆహారము విహారము అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు అయితే ఏమి, మన లైఫ్ స్టైల్ వల్ల అయితే ఏమి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో మనందరికీ తెలిసిందే సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, హై క్యాలరిక్ ఫుడ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆయుర్వేదంలో కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు అంటే ఈ మేధో రోగంతో ఇబ్బంది పడే వాళ్ళు అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అని చెప్తుంది. కాకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రం ఖచ్చితంగా త్యజించమని చెప్తుంది. ముఖ్యంగా అవి ఏంటంటే మధుర రసం అంటే చాలా స్వీట్గా ఉండేటివి, స్వీట్స్ అనేటివి అవాయిడ్ చేయమని ఉంటుంది అనమాట. కొంతమంది క్రేవింగ్స్ ఉంటాయి, ఎక్కువగా స్వీట్స్ తినేయాలనుకుంటూ ఉంటారు ఒబేసిటీతో ఇబ్బంది పడే వాళ్ళు. అలాంటి వాళ్ళు స్వీట్గా ఉండే ఫ్రూట్స్ని ఎంచుకోవచ్చు అనమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేటివి చాలా ముఖ్యం అనమాట ఈ ఒబేసిటీతో ఇబ్బంది పడే వాళ్ళు. అది రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకోవచ్చు. అంతేకాకుండా ఒక రకమైన ధాన్యం ఏదంటే ఆయుర్వేదం ఎక్కువగా ఎంఫసైజ్ చేసేది బార్లీ అనమాట. బార్లీ అనేది ఒబేసిటీ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. సో మనము గోధుమ, బార్లీ 2 ఈక్వల్ పార్ట్స్లో కూడా తీసుకొని ఒక పిండిలాగా తయారు చేసి రెగ్యులర్గా దాంతో రొట్టెలు లాంటివి చేసుకొని తీసుకోవడం వల్ల డిన్నర్ టైంలో ఎక్కువ ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఒబేసిటీ తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా నిత్యం వ్యాయామం జీర్ణావశేషి అంటుంది, అంటే నిత్యం వ్యాయామం చేయమంటుంది ఆయుర్వేదం. సో ఫిజికల్లీ మనం ఎంతో యాక్టివ్గా ఉండాలన్నమాట. ఒబేసిటీ నుంచి బయటపడాలంటే ఫిజికల్గా మనం ఎంతో యాక్టివ్గా వ్యాయామం చేస్తూ ఉండాలి. వ్యాయామం అనేది ఎంతవరకు చేయాలి, ఎవరు ఎన్ని నిమిషాలు చేయాలి, ఎన్ని గంటలు చేయాలనేది చాలా మందికి ఒక క్వశ్చన్ అనమాట. సో వ్యాయామం అనేది ఆయుర్వేదం ఏమంటుందంటే మన నుదుటి మీద చెమట పట్టేంత వరకు వ్యాయామం చేయమంటుంది. అంటే మ్యాక్సిమం ఒక 45 minutes 1 hour మనము ఏదైనా కొంచెం విగరస్గా వ్యాయామం చేస్తే ఖచ్చితంగా నుదుటి మీద చెమట పడుతుంది. సో అంతవరకు మనం వ్యాయామం చేస్తే చాలు. ఎవరెవరి శక్తిని అనుసరించి వాళ్ళు మ్యాక్సిమం 45 minutes to 1 hour వరకు వ్యాయామం చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఇంకోటి ఏంటంటే వేడి నీటిని, నిత్యం గోరువెచ్చగా ఉండే నీటినే మనము సేవిస్తూ ఉండాలి. మేధో రోగంతో ఇబ్బంది పడే వాళ్ళు వేడి నీటిని తీసుకోవడము, వేడి నీటి స్నానాల వల్ల కూడా చాలా వరకు వాళ్ళ బాడీలో ఉండే మేధస్సు, కఫము అనేది కొంత మొబిలైజ్ అయ్యి తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఒబేసిటీతో బాధపడే వాళ్ళు వేడి నీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకొకటి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే కొన్ని ధాత్వాగ్నులు అంటే కొన్ని రకాల డైజెస్టివ్ ఫైర్ లాంటివి మన బాడీలో ఉండేటివి ఇంపైర్మెంట్ వల్ల నెక్స్ట్ ధాతువు అంటే ఇప్పుడు మనకు మేధో ధాతువు అనేది అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ టిష్యూ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ టిష్యూను మనం మొబిలైజ్ చేయాలంటే ముఖ్యంగా మనము మంచి అపెటైజర్స్ లాంటివి అంటే మన మెటబాలిజాన్ని పెంచే ద్రవ్యాలను ఆయుర్వేదం కూడా సూచిస్తుంది. ముఖ్యంగా అదేంటంటే త్రికటు చూర్ణం అని ఒక చూర్ణం ఉంటుందన్నమాట. సో మూడు రకాల పదార్థాలు ఉంటాయి ఈ త్రికటు చూర్ణంలో. శుంఠి ఉంటుంది, పిప్పలి ఉంటుంది, మన మిరియాలు, మన ఇంట్లో దొరికే మిరియాలు ఉంటుంది. శుంఠి అందరికీ తెలిసిందే, మిరియాలు అందరికీ తెలిసిందే. కొంతవరకు కొంతమందికి తెలియని విషయం ఏంటంటే పిప్పళ్ళు అనేటివి మనకి చాలా మిరియాల లాగానే ఉంటాయి. ఇవి కూడా
పైపర్ లాంగం అంటాం, ఇండియన్ లాంగ్ పెప్పర్ అంటారు. అంటే ఇది కూడా మన పెప్పర్ లాంటిదే అనమాట. మన జీవక్రియను పెంచి మన బాడీలో ఉండే అగ్నులను కరెక్ట్ చేస్తుంది అనమాట ఈ లాంగ్ పెప్పర్. సో ఈ 3 కాంబినేషన్ అంటే శుంఠి ఒక పార్ట్, మిరియాలు ఒక పార్ట్, ఈ పిప్పళ్ళు అంటే ఈ లాంగ్ పెప్పర్ ఒక పార్ట్, ఈ మూడిట్టి కలిపి మనం త్రికటువు చూర్ణం అంటారనమాట. ఈ త్రికటువు చూర్ణాన్ని కూడా రెగ్యులర్గా ఈ ఆహారము లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు త్రికటువు చూర్ణాన్ని కూడా రెగ్యులర్గా ఒక 1/2 స్పూన్ వేడి నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల ఒక 1 మంత్ 1.5 మంత్ తాగడం వల్ల కూడా ఈ ముఖ్యంగా ఈ ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవుతుంది అనమాట మనకు బాడీలో నుంచి. సో ఈ ఒబేసిటీతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ త్రికటువు చూర్ణాన్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా వరకు ఈ ఒబేసిటీ తొందరగా అంటే మనము వెంటనే తగ్గదు, ఒక 1 మంత్ అన్న టైం తీసుకుంటుంది, స్లోగా మనకి ఫ్యాట్ అనేది డిజాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అవసరమైన వాళ్ళు తప్పకుండా ఈ త్రికటువు చూర్ణాన్ని రెగ్యులర్గా యాజ్ ఏ రెమెడీ అంటే మనం హోమ్ రెమెడీగా చెప్పొచ్చు. ఇది అందరికీ సూట్ అవుతుంది. కొంతమందికి మాత్రం అంటే కొంత పిత్త ప్రకృతి ఉండి కొంత ఏదైనా మెడికేషన్ తీసుకుంటే బర్నింగ్ వచ్చే వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా వాడండి ఇది. అంటే తక్కువ మోతాదులో, ఇప్పుడు 1/2 స్పూన్ 1 స్పూన్ తీసుకునే బదులు వాళ్ళు 1/4 చెంచా వరకు తీసుకోవడం వల్ల కూడా జీవక్రియలు కరెక్ట్ అవుతాయి అనమాట, మెటబాలిజం కరెక్ట్ అవుతుంది. అంతేకాకుండా మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా జీర్ణక్రియకు ఉపయోగపడే రసాలను చక్కగా సేవింపజేసే గుణం వీటికి ఉందన్నమాట. అంతేకాకుండా మన ఛానల్స్లో ఉండే అబ్స్ట్రక్షన్స్ని కూడా తొలగించి మన బాడీలో సర్క్యులేషన్ పెంచే గుణం కూడా ఈ త్రికటువు చూర్ణానికి ఉంది. కాబట్టి మనం త్రికటువు చూర్ణం అనేది ఒబేసిటీలో వన్ ఆఫ్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ చిన్న పాలీహెర్బల్ కాంబినేషన్ని అందరూ ట్రై చేయండి. అలానే వాళ్ళ ఆహారంలో లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ చేసుకుంటూ త్రికటువు చూర్ణాన్ని తీసుకోవడం వల్ల చాలా తొందరగా వాళ్ళు వెయిట్ తగ్గే అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ.